మ్యామ్, మెనోపాజ్ అంటే జనరల్‌గా ఉమెన్‌కి ఎంత ఏజ్‌లో వస్తది? మెనోపాజ్ అనేది జనరల్‌గా 45 దాటిన తర్వాత అంటే ఇప్పుడు చూసుకుంటే 45 తర్వాత స్టార్ట్ అవుతుంది. హ్మ్. మెనోపాజ్ అనేది ఒక ఫేజ్ అమ్మా. హ్మ్. అంటే అదేమి ఇలా వచ్చేసి ఒక సంవత్సరం అలా ఉండదు. హ్మ్. కొంతమందికి 5 ఇయర్స్ ఉంటది. హ్మ్. కొంతమందికి 10 ఇయర్స్ నడుస్తది. కొంతమందికి 6 ఇయర్స్, హ్మ్. కొంతమందికి ఒక 1 ఇయర్ ఉంటుంది. హ్మ్. అంటే వాళ్ళ దాన్ని బట్టి ఉంటది మెనోపాజ్ అనేది. హ్మ్. మెనోపాజ్ అంటే ఏంటి మనకి పీరియడ్స్ ఆగిపోవడం. హ్మ్. అవేమి సడెన్‌గా ఆగిపోవు. ఒక్కొక్కసారి 2 నెలలకు రావడం, లేకపోతే 3 నెలలకు రావడం, 6 నెలలకు రావడం హ్మ్. అట్లా కొంచెం డిస్టర్బ్ అవుతుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. హ్మ్. సో, అలా డిస్టర్బ్ అవుతూ అలా మెల్లగా ఆగిపోతుందన్నమాట. హ్మ్. ఒక్కొక్కసారి కొంతమందికి 2 నెలలు అంటే ఓ 2 సంవత్సరాలు గూడా పడతది. హ్మ్. ఇది ఆగిపోవడం అనేది. కొంతమంది జనరల్‌గా ఏంటంటే 50 దాటిన తర్వాత మెనోపాజ్ అనేది ఎక్కువ మందిలో ఉంటుంది. హ్మ్. ఇప్పుడు ఉన్న వర్క్ లోడ్ ఇప్పుడు విమెన్ చాలా వర్క్ అంటే ఎక్కువ వర్క్ చేస్తున్నారు. బయట పని చేస్తున్నారు, ఇంట్లో పని చేస్తున్నారు. కాబట్టి చాలా తొందరగా హ్మ్. మెనోపాజ్ అనేది ఇప్పుడు తొందరగా వస్తుంది. ఎర్లీ మీ స్టేజ్‌లో 45 వీడియోలో తర్వాత. కామెంట్ రాశారు. హ్మ్. మెనోపాజ్‌లో ఉన్నప్పుడు భార్యాభర్త కలిసి ఉండాలా? భార్యాభర్తలు కలిసుండడానికి మెనోపాజ్‌కి అసలు సంబంధం లేదు.